మిథున రాశి వారిని కనుక తీసుకుంటే వీరికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1 అయితే అవమానం 7. అంటే ఒకళ్ళు పూజిస్తే 7 అవమానించే వాళ్ళు ఉన్నారు. కర్కాటక రాశి వారికైతే మరీ దారుణం, 2 ఆదాయం అయితే 11 వ్యయంలో ఉన్నారు. 4 పూజిస్తే 7 మంది అవమానించేటటువంటి వారుగా ఉన్నారు. సింహరాశి వారికైతే అన్ని బ్యాలెన్స్, 5 ఆదాయం వస్తే 5 వ్యయం ఉంటుంది. 7 పూజిస్తూ ఉంటే 7 అవమానిస్తూ ఉంటారు. కన్యారాశి వారికైతే 8 ఆదాయం అయితే 11 వ్యయం అవుతుంది. 3 అంటే రాజపూజ్యం 3, అవమానం 3. తులారాశి వారికి కనుక అయితే 5 ఆదాయం ఉంటే 14 వ్యయం ఉంటుంది. రాజపూజ్యం 6, అవమానం 3. వృశ్చిక రాశి వారికైతే 11 ఆదాయం అయితే వ్యయం 8. వీరికి రాజపూజ్యం 2 అయితే అవమానం 6. ధనుర్రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. అలానే రాజపూజ్యాలను అవమానాలను పరిశీలిస్తే 5 రాజపూజ్యం అయితే 6 అవమానం. మకర రాశి వారికి 2 ఆదాయం అయితే 8 వ్యయంగా ఉంటుంది. ఒకళ్ళు పూజిస్తే 2 అవమానిస్తారు. కుంభరాశి వారికి 2 ఆదాయం అయితే 8 వ్యయం అవుతుంది. 4 పూజిస్తే 2 అవమానిస్తూ ఉంటారు. మీనరాశి వారికి 14 ఆదాయం అయితే 11 వ్యయం అవుతుంది. 7 పూజిస్తూ ఉంటే 2 అవమానిస్తూ ఉంటారు. ఇవి జనరల్గా ఉగాది ఏ రోజున ఏ వారం వస్తుందనే దాన్ని బట్టి ఈ రాజపూజ అవమానాలు ఆదాయ వ్యయాలు నిర్ణయించబడతాయి. అంతేగాని ఇవి ప్రామాణికం కాదు. ఇవి ఈ సంవత్సరం అంతా కూడా అన్ని రాసుల వారికి సంబంధించిన ఆదాయ వ్యయాలు, రాజపూజ అవమానాలు. శుభం.